గొప్పగా పెరగటం అంటే డబ్బుతో పెరగటం కాదు, మనశ్శాంతిగా బతకటం. ఎక్కడుంది నా కొడుక్కి మనశ్శాంతి? ఎక్కడుంది? పెళ్ళం పనికి మాలిన పనులు చేసి చచ్చిపోయింది. నువ్వేమో కదలేని పరిస్థితుల్లో ఉన్నావు. పట్టించుకునేవాళ్ళు లేక నా కొడుకు పిచ్చోడైపోయేలా ఉన్నాడు. అందుకే నేనే చూసుకుందామని వచ్చాను. ఏమీ అవసరం లేదు. మా కొడుకుని మేము చూసుకోగలం. నువ్విక్కడ ఉండటానికి వీల్లేదు. ఎందుకంత కంగారు పడతారు బావగారు? నేనేమన్నా కొడుకుని తీసుకువెళ్తానన్నానా? దగ్గరుండి చూసుకుంటా అంటున్నా కదా. ఒకవేళ తీసుకువెళ్ళినా తప్పేంటి? అసలు మీకు మళ్ళీ పిల్లలు పుట్టారని బిడ్డనిస్తే తర్వాత ఇంకొక కొడుకు పుట్టాడు. నాకు పుడతారులే అని వదిలేసిపోతే అసలు పిల్లలే లేకుండా పోయారు. ఇప్పుడు నా కొడుకు నాకిచ్చేస్తే మీకొక కొడుకు, నాకొక కొడుకు, లెక్క సరిపోతుంది కదా. నువ్వేం కంగారు పడక వేదవతి. మన బిడ్డను మన నుంచి ఎవరు దూరం చేయలేరు. ఎదుగో, ఎప్పటికైనా నీ బుద్ధి ఇలా ఒక్కరంగా తయారవుతుందని గుర్తించే ఆ రోజే వద్దన్నాను. అన్నా సరే బలవంతంగా ఇచ్చేళ్ళావు అంతే. ఆ క్షణం నుంచి వాడు మా కొడుకు అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు నిన్ను చూసాక గాని నువ్విచ్చావన్న సంగతి గుర్తుకు రాలేదు. నేనిచ్చిన మాట ప్రకారం నీకే లోటు రాకుండా చూసుకోవడం నా బాధ్యత. నువ్వేం చేసినా విక్రమను మాత్రం ఇచ్చేది లేదో. దూరంగా ఉండాల్సిందే. లేకపోతే బయటికి ఎంటాల్సిందే. మీరు ఉండమన్నారు కదా అని దూరంగా ఉండలేదు బావగారు. నేను ఉండాలనుకున్నాను కాబట్టి ఉన్నాను. ఇప్పుడు నా కొడుకు దగ్గర ఉండాల్సిన సమయం వచ్చింది. ఉండకుండా ఎవ్వరూ ఆపలేరు. మర్యాదగా నన్నిక్కడ ఉండనిస్తే మీ కొడుకుగానే ఉంటాడు. లేదంటే నా కొడుకని ప్రపంచానికి చెప్పాల్సి వస్తుంది. కొడుకా? చిన్న కొడుకు. ఓ, చిన్న కొడుకు చిన్న కోడలన్నమాట. బాగున్నారు. ఇదెవరు? మా వదిన. అంటే కోడలు పోయింది ఇదే కదా? అరే, అచ్చు గుద్దినట్టు నీలాగే ఉంది. ఇద్దరు కవలలని విన్నాను కానీ మరి ఇంత పోలికలుంటాయనుకోలేదు. పోలికలేనా? బుద్ధులు కూడా అక్కవే వచ్చాయా? నానా, ఎవరివిడా? ఏంటిలా మాట్లాడుతున్నారు? నేను చెప్తాన్రా, నీకు పిన్నినవుతాను. నువ్వు నన్ను చూడలేదులే. ఎప్పుడో నువ్వు పుట్టక ముందు వచ్చా. సరిగ్గా మీ అన్నయ్య పుట్టినప్పుడు వచ్చా. అదిగో మా అక్కకు బాగోలేదని తెలిసింది. ఒకసారి చూసి వెళదామని వచ్చా. కాని ఇక్కడే ఉండిపోమని మీ అమ్మా నాన్నలు ఒక్కటే గొడవ. నాకు మాత్రం ఎవరున్నారు? అలాగని ఉండిపోతే బాగోదు కదా. బాగోకపోవడం ఏంటి అత్తయ్య? అత్తయ్య వాళ్ళ చెల్లెలంటే మాకు అత్తయ్యతోనే సమానం.
పైగా ఈ సమయంలో ఇష్టమైన వాళ్ళు అత్తయ్య పక్కన ఉండటం అవసరం. మీరిక్కడే ఉండండి. సారు, మీరు ఫ్రెష్ అయ్యి రండి. మావయ్య గారు, మీరు అత్తయ్యని చూసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. మీరు కూడా అత్తయ్య. అయితే నువ్వే నా కోడలవన్నమాట. చాలా విన్నా నీ గురించి. కాస్త అటూ ఇటుగా అన్నీ నా పోలికలే. ఇద్దరం కలిసి ఉంటే బావుండేది. కాని ఏం చేస్తాం, నువ్వు పోతే కాని నీ పేరు పెట్టుకుని ఇక్కడికి రావటం కుదరలేదు. నువ్వు ఎలాగైతే మహారాణిలా ఈ రాజ్యాన్ని ఏలాలనుకున్నావో ఆ పని నేను చేస్తాను. ఎందుకంటే నా పేరు సామ్రాజ్యం. నేను అడుగు పెట్టిన చోటల్లా అంతా నా రాజ్యం. ఏ అత్తైనా పడిపోవలసిందే. అలాగే ఈ అత్త పడిపోయి పెత్తనం మొత్తం చేతిలో పెట్టేసింది. ఇదే విషయం నా కోడలు శ్రావణికి నచ్చినట్టు లేదు. ఇప్పుడు నాకు నచ్చట్లేదు. ముందు ఈ పెత్తనం దగ్గర నుండి మొదలు పెట్టాలి. అయిపోయింది అత్తయ్య, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. బాబుగారు వచ్చేసారా? మీకోసం ఎదురు చూస్తున్నాం. సారు, సారు, బాబుగారు వచ్చేసారు, రండి. కొడుకు, నా కొడుకు. కన్న 25 ఏళ్ల తర్వాత కొడుకు మొహం చూస్తున్న అరుదైన తల్లిని నేనేనేమో. అప్పుడు నీకోసం వదిలేశాను, ఇప్పుడు నా కోసం వచ్చాను. అన్నయ్య, వచ్చేసావా? ఏంటి ఈరోజు లేట్ అయింది? వర్క్ ఎక్కువగా ఉందా? ఏం లేదు, ఏదో ఆలోచనలో పడి టైం చూసుకోలేదు. బాబుగారు,
అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి? రండి బావగారు, భోంచేతురు గాని. నాకు ఆకలిగా లేదు. ఆకలి అనిపిస్తే వచ్చి తింటాను. 4 రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు బావగారు. పైకి వెళ్తున్నారు, భోజనం చేయకుండా అలాగే పడుకుంటున్నారు. అంటే ఆకలి వేయట్లేదనే కదా అర్థం? ఆకలేకపోవడం ఏంటన్నయ్య? రోజు తినకుండా పడుకుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? కొంచెం తినేసి వెళ్ళన్నయ్య. నాని, వద్దని చెప్తున్నాను కదరా. ఏంటి బావగారు ఇది? ఎన్నాళ్ళని మిమ్మల్ని మీరే ఇలా శిక్షించుకుంటారు? ఎందుకు ఇంకా అక్కని మర్చిపోవటం లేదు బావగారు? ఎందుకో నాకు తెలీదు. ఎందుకు పదే పదే అడిగి విసిగిస్తారు? కొడుకు అస్సలు మనశ్శాంతిగా ఉన్నట్టు లేడు. అంటే తొందరగానే దగ్గరైపోవచ్చు. ఎందుకు బావగారు అంత కోపం? నాకెవరి మీద కోపం లేదు. నా మీద నాకే కోపం, అసహ్యం, చిరాకు. అయినా ఎందుకు ప్రతిదానికి నా ముందుకొస్తావు? నువ్వెంత తక్కువ నా కంట పడితే అంత మంచిది. అలా అంటున్నారేంటి బావగారు? ఏమైంది? నేనేమైనా తప్పు చేశానా? ఎవ్వరూ ఏ తప్పు చేయలేదు. నిన్ను చూస్తే నాకు మీ అక్కే గుర్తొస్తుంది. కల తప్పిన ఈ ఇల్లు గుర్తొస్తుంది. కదలకుండా మిగిలిపోయిన మా అమ్మ గుర్తొస్తుంది. ఇవన్నీ గుర్తొస్తాయి. మీ అక్కని పెళ్లి చేసుకుని నేను చేసిన ఒకే ఒక్క తప్పు గుర్తొస్తుంది నాకు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. గతం గుర్తొచ్చేలా చేసి నన్ను నరకంలో ఉంచొద్దు. బాబు, మనసు బాగా లేనప్పుడు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి నాన్న. ఆవేశపడకూడదు. ఇంతకీ మీరెవరు? అది అన్నయ్య, తను నేను చెప్తాన్రా. మీ అమ్మన్రా. అమ్మంటుందేంటి? విక్రమ్ తన కొడుకని చెప్పేస్తుందా? ఏంటి అమ్మా? అంటే చిన్నమ్మని మీ పిన్నిని. నీకు తెలీదులే. అసలు మీ అమ్మకు ఒక చెల్లెలుందని తెలిస్తే కదా నేను నీకు పిన్నినవుతానని తెలియడానికి. కానీ నువ్వు నాకు బాగా తెలుసు. అసలు నీకు నాకు ఉన్న అనుబంధమే వేరు. మీ అమ్మ కన్నా నిన్ను ముందు చూసిందే నేను, ముట్టుకుందే నేను, అసలు నిన్ను మోసిందే నేను.
అదే మీ అమ్మ ప్రసవించేటప్పుడు పక్కనే ఉన్నాను. ముందు నేనే నిన్నెత్తుకుని మీ అమ్మ చేతిలో పెట్టా. ఇప్పటికీ నిన్ను పట్టుకున్న అనుభూతి అలాగే ఉంది నాన్న. నాకీ అనుభూతులు ఆనందాలు ఏమీ అక్కర్లేదు. గుర్తు చేసుకునే పరిస్థితిలో అస్సలు లేను. పిండినన్నావు కదా, అలాగే ఉండు. నా విషయాల్లో మాత్రం కలుగ చేసుకోవద్దు. టైలర్, అన్నయ్య పరిస్థితి ఏంటో తెలుసు కదా, ఏదో బాధలో అన్నాడు. నువ్వేం బాధపడకు టైలర్. బాధ ఏమీ లేదు సారు. బావగారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా. అదే రూపం. నన్ను చూస్తే అక్కే గుర్తొస్తుంది మరి. కానీ ఏం చేస్తాం, ఈ ముఖము మారదు, అక్క చేసిన పాపము పోదు. అత్తయ్య, మీరేడుస్తున్నారేంటి అత్తయ్య? నిజంగా నాకేం బాధ లేదత్తయ్య. మనకు కావాల్సింది బావగారు జరిగింది మర్చిపోవటమే కదా. ఆయన ఏం కోరుకుంటే అదే చేద్దాం. నేను బావగారికి కనిపించకుండా ఉండటానికి ప్రయత్నిస్తానత్తయ్య. చెప్పేస్తాను, ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను. అయ్యో ఆంటీ, ఆంటీ మీకు వదులుతానండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ.
ఏయ్ ఎవరు నువ్వు? ముసుగుతీ. చెప్పేది నీకే, ముసుగుతీ. కానిస్టేబుల్ శ్రావణి, నువ్వు బతికే ఉన్నావా? చనిపోయినట్లు మమ్మల్ని నమ్మించి తప్పించుకొని తిరుగుతున్నావు అన్నమాట. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. ఆగండి ఆగండి, నేను శ్రావణిని కాదు, ధరణిని. ధరణివా? అవును సార్, నేను ధరణిని. మా అక్క అప్పుడే చనిపోయింది, నన్ను నమ్మండి. ధరణివైతే ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఆ దెబ్బలేంటి? అది మా అక్క ఏదో కేసులో ఎవరికో శిక్ష పడేలా చేసిందంట. మార్కెట్లో నన్ను చూసి అక్క అనుకుని నన్ను తీసుకెళ్లిపోయారు సార్. సరే, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. థ్యాంక్ యూ సార్. ఆగండి. ఓ గాడ్, తప్పించుకున్నాననుకుంటే మళ్ళీ ఏం డౌట్ వచ్చిందో ఏంటో. మీరు శ్రావణి కాకపోతే, ఇప్పుడు చెప్పిందంతా నిజమే అయితే, మీరున్న పరిస్థితిలో పోలీసులు చూడగానే హెల్ప్ అడగాలి. మరి ముసుగేసుకొని తప్పించుకోవడానికి ఎందుకు చూశారు? ఇన్స్పెక్టర్, అది లాయర్ శ్రావణి, యు ఆర్ అండర్ అరెస్ట్.